మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. అందరూ చెప్పండి. స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. స్టెఫను ఇంటివారు పరిశుద్ధులందరికీ పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. ఈ స్టెఫను ఎవరు అంటే సంఘ పెద్దల్లో ఒక పెద్ద. అపోస్తల కార్యంలో సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు కదా. సంఘ పెద్దల్లో ఒక పెద్ద ఉన్నారు కదా. అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయంలో పెద్దలు కనబడతారు. కనబడ్డారు మీకేమన్నా? సంఘ పెద్దల పేర్లు ఏంటంటే స్టెఫను. ఎన్నో అధ్యాయం చెప్పమ్మా? 6వ అధ్యాయము 5వ వచనం. స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాను అనువారిని 7 సంఘ పెద్దలుగా ఏర్పాటు చేసుకునేది. సంఘ పెద్దలు ఆది సంఘములో సంఘ పెద్దల్ని ఎంతమందిని ఏర్పాటు చేశారంటే 7 సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు. ఈ సంఘ పెద్దలు కూడా ఎలాంటి వారై ఉన్నారంటే ఆత్మతో నింపబడిన వారు, దేవుని యొక్క వాక్యం తెలిసిన వారు, దైవ జ్ఞానం కలిగిన వారు. ఇలాంటి వారిని సంఘ పెద్దలుగా ఏర్పాటు చేశారు ఆది సంఘం. నేను ఇప్పుడు చెప్పే వాక్యంలో ఉన్న స్టెఫన్ ఎవరంటే సంఘ పెద్ద. ఎవరంట? సంఘ పెద్ద. స్టెఫను ఇంటివారు అందరూ, జాగ్రత్తగా వినండి. ఇంటిలో ఒకరు ప్రభువుని నమ్మితే 4 ప్రభువుని నమ్మకుండా ఉంటారు. 3 ప్రభువుని నమ్మితే 2 ప్రభువుని నమ్మకుండా ఉంటారు. 3 దేవుని దగ్గరికి వస్తుంటే 2 ఇంటి దగ్గర ఉంటారు. ఒకరు దేవుని దగ్గరికి వస్తుంటే 4 ఇంటి దగ్గర ఉంటారు. కొన్ని ఇళ్ళు ఎలాగుంటాయి అంటే ఒక ఇంట్లో 4 5 ఉంటే ఒకళ్ళే దేవుని దగ్గరికి వచ్చి మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎంత కాలం చూసినా కూడా ఆ కుటుంబాలు వర్ధిల్లనట్లుగానే ఉంటాయి. కుటుంబాలు వర్ధిల్లకపోవడానికి కారణం, కుటుంబాలు ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం, కుటుంబాలలో దీవెన లేకుండా ఉండటానికి కారణం నీ కుటుంబం దేవునిలో లేదు కనుక. డబ్బులు అలాగ వస్తూ ఉన్నాయి, ఏమైపోతున్నాయో అర్థం కావట్లా. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనేది నీ దగ్గర నిలవకుండా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే నీ కుటుంబంలో ఒకడు మారితే 4 మారలా. ఒకడు ప్రార్థనలో కనబడితే 4 ప్రార్థనలో కనబడరు, ఇష్టానుసారంగా ఉంటారు. స్టెఫను అలా లేదు. స్టెఫను ఇంటివారందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకోవడం అంటే ఏంది? ఒక మనసులో ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఇక ఆ నిర్ణయంలో నిలబడి ఉంటారు. ఇదిగో నేను మందిరాన్ని ఓడవటానికి నిర్ణయం తీసుకున్నాను, నేను సాపరేయటానికి నిర్ణయం తీసుకున్నాను, నేను ఒంట్లు కడగటానికి నిర్ణయం తీసుకున్నాను, నేను వంట వండటానికి నిర్ణయం తీసుకున్నాను,
నేను ఇలాగ పరిచర్య ధర్మం చేయటానికి ఒక్కొక్కడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంలో మార్పు లేని వారుగా ఉంటారు. కొంతమంది ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారు, ప్రార్థనలో ఉండి లేచి వెళ్ళేటప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ కింద నుండి అలాగా అక్కడే దులిపి వెళ్ళిపోతారు. వాళ్ళ జన్మ ఎప్పుడు ఎలాగుండిద్దంటే మూగికి చెప్పండి, మూగి, రోగికి రోగి, పిసినారి వాళ్ళకి పిసినారి. ఇక ఎవరికి సంబంధించిన వాడు దొరుకుతా ఉంటారు, ఎవరికి సంబంధించిన వాడు దొరుకుతా ఉంటారు. ఏంద్రా బాబు నీ ఫెలోషిప్, నీ సహవాసం ఏంటంటే ఎవరి కాడు జోగికి మూగికి మూగి, మోగడ మాట్లాడుకుంటారు. ఇక ఆడ భాష ఎవరికి అర్థం కాదు. ఇక ఆకాశవాణి విజయవాడకి అందరూ వెళ్ళిపోదామా అనుకుంటే ఇద్దరు మూగికి మూగే, జోగికి జోగి. పరిశుద్ధులకి పరిచర్య చేయడానికి స్టెఫన్ ఇంటి వారు నిర్ణయించుకున్నారు. స్టెఫను ఒక సంఘ పెద్ద. సంఘ పెద్ద రెండు లక్షణాలు చెప్తారు. సంఘ పెద్దకున్న గొప్ప బాధ్యత, ఆత్మతోనూ జ్ఞానముతో నింపబడి దేవుని యొక్క వాక్యం తెలిసిన వారిని సంఘ పెద్దలుగా నిర్ణయించాలని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఆ సంఘ పెద్ద ఏం చేస్తాడు అంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా అతడు సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించవలెను. ఆ సంఘ పెద్ద ప్రభువు నామమున అతనికి నూనె రాసి ఆ రోగి కొరకు సంఘ పెద్ద ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. ప్రభువు అతనిని లేపును. ఈ సంఘ పెద్ద యొక్క బాధ్యత ఏందయ్యా అంటే ఎవరైనా రోగిగా ఉంటే ఆ రోగి దగ్గరికి సంఘ పెద్ద వెళ్ళి ఆ సంఘ పెద్ద నూనె రాసి ఆ సంఘ పెద్ద రోగి కోసం ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది. ప్రభువు ఆ రోగిని లేపును. అంటే దాని అర్థం ఏంటంటే సంఘ పెద్ద యొక్క క్యారెక్టర్, తన ప్రార్థన స్థితి చాలా ఉన్నతంగా ఉండాలి. రోగుల కోసం కూడా ప్రార్థన చేయగలిగిన అభిషేకం కలిగి సంఘ పెద్ద ఉండాలి. శవని ఎలాంటి వాడంటే సంఘ పెద్ద. ఈ సంఘ పెద్ద యొక్క ఇల్లు ఎలా ఉందంటే స్టెఫనీ ఇంటి వారు అందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకొనిరి. పరిచర్య అంటే ఏంది చెప్తా. పరిచర్య అంటే ఏంది ఆ విషయం చెబుతా. కాబట్టి మన ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే కొందరు ఉపవాసం ఉంటారు, దేవుని దగ్గర జాగారం చేస్తారు, అయ్యా 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 అంటారు. ఇంటికి వెళ్ళగలే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గొడవలు, గలిబిలి, గందరగోళం. కొందరింట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇక్కడ ఎంతో ప్రార్థన చేసినట్టు ఉంటారు, ఇంటికి వెళ్ళగలే ఇంట్లో సమాధానం ఉండదు. కారణం ఏంటంటే నీ ఇల్లు దేవుని నమ్ముకున్న ఇల్లుగా లేదు. నీ ఇల్లు మారు మనసు పొందిన ఇల్లుగా లేదు. నీ ఇల్లు దేవుని భయము కలిగిన ఇల్లుగా లేదు. నీ ఇల్లు రక్షింపబడిన అనుభవంలో లేదు. కనుక నీ ఇంటిలో గొడవలు కనబడతా ఉన్నాయి, నీ ఇంటిలో తగాదాలు అవుతూ ఉన్నాయి, నీ ఇంటిలో సమాధానం లేకుండా ఉంది, నీ ఇంటిలో నెమ్మది లేకుండా ఉంది. భార్య భర్తల మధ్య పసుకుపోవటం, భార్య భర్తల మధ్య కాకుండా పిల్లలు తల్లిదండ్రుల మధ్య పసుకపోవటం, వీటన్నిటికీ కారణాలు ఏంటంటే నీ ఇల్లు దేవుని ఇల్లుగా లేదు. ఒకని ఇల్లు దేవుని ఇల్లుగా ఉంటే అది పరలోకమే. నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ దేవుని నమ్మాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, నీ భార్య ఏమైపోయింది? నీ భార్య ఎక్కడుంది? పురుషుడిగా ఉన్న నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ భార్య ఎక్కడుంది? ఒక భార్యగా ఉన్న నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ భర్త ఎక్కడున్నాడు?
భార్యాభర్తలుగా ఉన్న మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు. నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ కుటుంబం పరిస్థితి ఎలాగుంది? ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదు? ఎందుకు కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు? ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేదు? ఎందుకు కుటుంబాల్లో ప్రొద్దా గొడవలు అవుతా ఉన్నాయి? ఎందుకు ప్రొద్దా కుటుంబాల్లో గలిబిలిగా ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు? దానికి కారణం ఏంటంటే మీరు దేవుని యొక్క పిల్లలుగా లేరు. ఈ స్టెఫను ఇంటివారు ఎలా ఉన్నారంటే, ఇంటివారంటే ఇంటిలో ఉన్న వారు అందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వారు దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఆ ఇంటి వాడు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం. యేసు ప్రభు బేతనియా ఊరికి వెళితే ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వెళ్ళేవాడు కాదు, ఒకే ఇంటికి వెళ్ళేవాడు. ఆ ఇల్లు ఎవరిదంటే బేతనియా గ్రామంలో ఉన్న మరియమ్మ, మార్తమ్మ, లాజరు. ఆ ఇంటికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళారంటే యేసు ప్రభుకి పరిచర్య చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు ఎలాగున్నా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, బాగున్నా బాగాకపోయినా యేసు ప్రభు వచ్చాడంటే ఆ ఇల్లు మొత్తం కలకల్లాడుతా పరిచర్య చేస్తూ ఉంటారు. ఈ కుటుంబం కూడా ఎలాగుందంటే ఇల్లు అందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకున్నారు. పరిచర్యలో వచ్చే ఆశీర్వాదం జీవితాన్ని జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వినాలి. వాక్యం నేను పొద్దాక జాగ్రత్త వినండి అని పదే ఎందుకు చెబుతున్నానంటే వాక్యమే ఆశీర్వదించేది. వాక్యం దేవుడిది కనుక అందుకని మీరు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది సంఘ పెద్ద యొక్క కుటుంబం. సంఘ పెద్ద యొక్క మొదటి లక్షణం ఏంటంటే ఎవరైనా సంఘములో ఉన్న వాళ్ళు రోగిగా ఉంటే ఆ రోగి దగ్గరికి సంఘ పెద్ద వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగిని స్వస్థపరచబడతారు. దేవుడు ఆ రోగిని లేపును. మొదటి విషయం. రెండో విషయం, సంఘ పెద్దలో ఉన్న రెండో విషయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. ఎవడైనను అధ్యక్షుడుగా ఉండాలని ఆశించిన ఎడల, అధ్యక్షుడిగా ఉండాలని ఆశించిన అట్టివాడు అపేక్షించుచున్నాడనే మాట నమ్మదగినది. అధ్యక్షుడిగా ఉండాలి అనుకున్నవాడు, సంఘంలో ఒక పెద్దగా ఉండాలనుకున్నవాడు ఎలాంటి వాడై ఉండాలి? నిందా రహితుడై ఉండవలెను. ఒకే భార్యకు భర్తగా ఉండవలెను. మితానుభవుడును, మంచి బుద్ధి గలవాడును. స్వస్థ బుద్ధి అంటే చెడిపోయిన బుద్ధి కాకుండా స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడును. మర్యాదస్తుడు, మర్యాద అంటే జాగ్రత్తగా మర్యాదగా చూస్తారు కొంతమంది. మర్యాదస్తుడును, ఏదైనా ఆ ఇంటికి ఎవరైనా చుట్టాలు గాని బంధువులు గాని వస్తే అతిథి ప్రియుడును. ఇతరులకి ఏదైనా విషయం సమస్య వస్తే వాళ్ళకి సర్ది చెప్పగలిగిన వాడై ఉండి, మందు కొట్టువాడునై ఉండగా సాత్వికుడును, జగడాలు ఆడనివాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలందరినీ స్వాధీనపరచుకొనగలిగిన వాడిని సంఘ పెద్దగా ఉంచండి. దేవునికి స్తోత్రం. సంఘ పెద్దలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే అతను సాత్వికుడై ఉండాలి. తన ఇంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఒక్కొక్కరికి ఎన్నిసార్లన్నా చెప్పండి ఇంట్లో, అరే బాబు ఈ పని పద్ధతి కాదురా, అరే మనం దేవుని కుటుంబం రా, మనం దేవుని బిడ్డలం రా, ఈ పని పద్ధతి కాదురా, ఈ అలవాటు పద్ధతి కాదురా, ఈ ఆట పద్ధతి కాదురా, ఈ మాట పద్ధతి కాదురా, ఈ నడక పద్ధతి కాదురా, అక్కడికి నువ్వు నడవకూడదురా అని ఎందుకు చెబుతారు ఇంట్లో వాళ్ళంటే ఆ నష్టమేందో ఆ ఇంటి వాళ్ళకి తెలుసు కనుక చిన్నపిల్లలు ఉన్నవాళ్ళకి చెబుతారు. తల్లిదండ్రులు చెప్పిన మాట ఏం చేయాలి? పిల్లలు చెప్పండి,
వినాలి. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే తల్లిదండ్రులు చెప్పే మాట వినరో ఒక రోజున చాలా బాధపడాల్సి వచ్చింది. ఆ బాధపడే రోజు, అయ్యో ఆ రోజు మా నాన్న మాట విన్నట్టయితే, ఆ రోజు మా అమ్మ మాట విన్నట్టయితే నా గతి ఇలా ఉండేది కాదు కదా అని నువ్వు బాధపడక ముందే నువ్వు అర్థం చేసుకొని తల్లిదండ్రులు చెప్పే మాట నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం. టైం పోయిన తర్వాత ఏం చేస్తామండి? చేతిలో ఓపిక ఉంది, ఏదైనా పని చేయగలం. చేతిలో ఓపిక ఉంది, గొడ్డ తీసుకొని పేళ్ళేరా బాబు అంటే పేళ్ళు వేయగలం, ఎందుకంటే ఓపిక ఉంది. ఒక రోజున ఓపిక తగ్గి పేళ్ళేరంటే ఒక్క పేడు కూడా లేకపోదు. ఓపిక తగ్గింది ఒక రోజున, ఈ పని చేయరా బాబు, ఇది మంచిది కాదురా నాయన, ఇక్కడ ఉండు, ఆడుండబాకు, ఇలాంటి అన్ని ఎందుకు చెబుతారంటే పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు చెబుతారు. ఆ మాట నీవు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, నాకు తెలుసులే దాకా చెబుతావేంది, నేనేమో చిన్నపిల్లోడినా, నాకు తెలుసులే. అది కూడా, ఆ మాట కూడా ఎట్టగుడిందంటే, ఒక రాక్షసి పట్టినోడు మాట్లాడతారు చూసావా? ఒక రాక్షసి పడితే మాట్లాడతారే, అట్లా మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలుసులే, తుస్కారం అంటారే. నీకు తెలిస్తే వాళ్ళు ఎందుకు చెబుతారు? నీకు తెలియదు కాబట్టి వాళ్ళు చెబుతారు. దేవునికి స్తోత్రం. మమ్మ ఏంది పొద్దాగా చెప్పింది, మమ్మ స్వతంత్రంగా ఉండనీదా మమ్మ ఆయన అందంట. కోడి పిల్ల, స్వతంత్రంగా బతుకుతావమ్మా, నువ్వు స్వతంత్రంగా బతుకుతావా? నా మాట వినవా? నీ మాట విన్ను, స్వతంత్రంగా బతుకుతా నేను. బతుకమ్మా అందంట. ఇది స్వతంత్రంగా బతుకుతుందంట. మేత తింట స్వతంత్రంగా వచ్చిందంట. ఏది? స్వతంత్రంగా వేసుకెళ్ళిపోయిందంట. ఆ పిల్లే కానీ తల్లి మాట అన్నట్టయితే అంత జాగ్రత్తగా గెద్దొచ్చేటప్పుడే తల్లికి తెలుసు కనుక, జాడలు తల్లికి తెలుసు కనుక దాచిపెట్టుకునేది ఆ పిల్లని. దేవునికి స్తోత్రం. కొంతమందికి స్వతంత్రంగా హ్యాపీగా ఉండాలా. ఒక ఆమ్లెట్ వేసుకొని చక్కగా ఇరుసుకుంటూ ఒక ముక్క ఆయనకి పెట్టి, ఆయన ఒక ముక్క ఇటు పెట్టి, ఇటు ముక్క ఆమె ఒక ముక్క అటు పెట్టి, ఎన్ని రోజులు ఉండిద్దంటే చిలకాలు మరి ఇంకా బంక. అట్లా పెట్టేటప్పుడు ఉప్పు ఎక్కువ కావాలా? ఏమే అర్థం కావట్లా? రోజు అట్టేస్తున్నావుగా, ఎంత ఉప్పు చాలా అర్థం కావాలి నీకు? రెండో రోజు మొక్క పెట్టదు నీకు. రెండో రోజు నీ ఉపవాస ప్రార్థన జీవితాంతం. నిద్ర బావా, నిద్ర అట్లా వాళ్ళు మరేం చేద్దా? కూర్చోనేమంట, కూర్చో, కిసుపుట్టు కూర్చున్నాడు, కూర్చో. చిలకాల కోరికల్లాగా ఉండేవాళ్ళు చిచ్చుబుడి దాకా ఎందుకు వచ్చింది? సమాధానం పోయింది. దేవుడు లేకపోతే సమాధానం ఉండదు, దేవుడు లేకపోతే నెమ్మది ఉండదు. దేవుడు కలిగి ఉన్న కుటుంబముగా మీరుందురుగాక. జగడమాడిన వాడును, సాత్వికుడును, అతిథి ప్రియుడును, బంధువులు వస్తే ప్రేమించాలి. కొంతమంది బంధువులు వస్తే ఎక్కడ ఉంటారు? సెంటర్కి వెళ్ళిపోతారు. ఏడుంటారు? సెంటర్కి వెళ్ళిపోవటం. ఇక బంధువులు వెళ్ళిపోయారని తెలిస్తే సెంటర్ నుంచి రావడం. ఏడుంటే జీవితంగా, అయ్యా తాలింపు నిమిషాలు అయిపోయినాయి, కందిపప్పు లేవు, పెద్దలు పేయ కూడా లేదు, ఇళ్ళమ్మటి ఏమన్నా వేస్తా, డబ్బాలు వేద్దాం అనుకున్న డబ్బాలు కూడా మొన్నే అయిపోయినాయి. కాస్త ఒక 1/2 కేజీ లేదా 1 కేజీ ఏదైనా పట్టుకొస్తే పాపం పెట్టి పంపిద్దాం. ఈయన దగ్గర ఉండవు, పాప ఆమె దగ్గర ఉండదు. ఏం చేయాలి అర్థం కాక సెంటర్కి వెళ్ళిపోతాం. బాధల కష్టాలు చెప్పుకొని, ముక్కులప్పుడు శివుడు వేసేటట్టుగా చెప్పుకొని, అమ్మ అట్లా ఉండబాకమ్మ, నీకు వచ్చినోడు తుడిసి, నువ్వు ఆను తుడిసి సాయంకాలం తుడుచుకొని పంపించు. కుటుంబంలో దేవుని దీవెన ఎందుకు ఉండలేదు? ఈరోజు జాగ్రత్తగా మీరు వాక్యం విందురుగాక. స్టెఫను
ఇంటి వారందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వారే నిర్ణయం తీసుకున్నారంట. కొంతమంది ఇంటికి వెళ్తే చక్కగా అన్నయ్య కాస్త టీ తాగా అన్నయ్య కొద్దిగా కాఫీ తాగండి, అన్నయ్య కొంచెం పాలిస్తున్నాను, అన్న కొంచెం అట్టిగా తినేవాళ్ళు అని కొంతమంది చేయగలరు. కొంతమంది అది చేయలేకపోయినా మంచినీళ్ళు కూడా ఇరు గంట మాట్లాడతారు. ఇంటికి వచ్చిన వాళ్ళని మంచినీళ్ళు ఇవ్వడం కూడా తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలకు నేర్పరు. ఆ పిల్లలు కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటారు. వచ్చారు, ఎవరు వచ్చారా, బంధువులు వచ్చారా, ఒకవేళ గౌరవం కలిగిన వాళ్ళు వచ్చారా, మర్యాద కలిగిన వాళ్ళు వచ్చారా, మన ఇంటికి ఎవరన్నా వచ్చారా, వాడికి ఏదన్నా శుభ్రంగా కడిగి మన మంచినీళ్ళు ఇవ్వలేమో. మన పిల్లలు అంతకుముందు ఆ అన్నం తినే చేతితో ఆ చెమ్ములు కొట్టుకొని ఆ చెమ్ములకి అలాగా అన్నం మరకలు అయిపోయి ఉంటాయి. మళ్ళీ ఆ చెమ్ములు లటక్కన ముంచి పటక్కన తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ వాళ్ళు తాగలేకపోతారేమో, చెమ్ములు శుభ్రంగా కడిగిద్దాము. మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు శుభ్రంగా కడిగి ఎవరైనా నాతి అదిలు ఇచ్చినప్పుడు మనం ఇవ్వాలి. ఈ మాటలన్నీ మీకు దీవెనగా మారును గాక. దేవునికి స్తోత్రం. పటక్కన ముంచి తీసుకొచ్చి ఇస్తే దాంట్లో ఏముందో తెలియదు. అంతకుముందు అబ్బాయి వాళ్ళు అన్నం తినుంటారు, చిన్నపిల్లలు కదండి మన పిల్లలు, తిని ఉంటారు. ఆ అన్నం మెతుకులు దాంట్లో పడి ఉంటాయి. మనమేమో ఆడి చూడడం, తప్పని నీళ్ళ మంచం తీసుకెళ్తాం. ఆడు తాగేటప్పుడు చూస్తాడు అన్నం మెతుకుల్ని, ఏమనలేక నవ్వలేక మింగలేక, ఇంతకుముందే తాగొచ్చానమ్మా చెల్లెమ్మ అని అడగడతాడు. మంచిలు కూడా ఎందుకు తాగలేదు అది ఆలోచిద్దామా? సరే ఆ వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు మిగిలిన తీసుకెళ్ళి ఒక చెట్టుకి దెమ్మరిస్తాం. అన్నం ఎత్తులు పడ్డది కూడా మనం చూడం, దెమ్మరించి తీసుకెళ్ళి ఆవు పెడతాం. జాగ్రత్త లేని విధానం, జాగ్రత్త లేని కుటుంబాలు. ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటుంది, గొడవలు అవుతున్నాయి అంటే కుటుంబం అంతా దేవుడితో ఉంటల్లా, కుటుంబం అందరు కలిసి ప్రార్థన చేయటల్లా. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవిస్తున్నా. మీరు ఎలాగున్నారు నాకు తెలియదు, నేను నా ఇల్లు అందరూ కలిసి, మా హోల్ ఫ్యామిలీ మొత్తం కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. భర్త మారు మనసు పొందిపోతే భార్యకి బాధ రావాలి, భార్య ప్రార్థన చేయాలి. భార్య మారు మనసు పొందిపోతే భర్త ప్రార్థన చేయాలి, నా భార్య మారాలని. ఏమైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఓణీలు ఫంక్షన్ అండి అమ్మాయికి, మనం రేపు వెళ్ళాలా, ఎల్లుండి మరి మనం వెళ్ళాల్సి వచ్చింది, రేపు నువ్వు సిద్ధపడు, రేపు ఒక్కరోజే డ్యూటీకి వెళ్ళు. అమ్మ డ్యూటీకి వెళ్ళకపోతే ఒకరోజు ఆగిపోతే 500 పోతాయమ్మా. 500 పోతే పోయింది ఒకరోజు డ్యూటీకి. మన బంధువుల వాళ్ళు ఓణీలు ఫంక్షన్, ఎల్లుండి ఖచ్చితంగా వెళ్ళాలా. నీ ఉద్యోగంకి వెళ్ళినా ఒకటే, వెళ్ళపోయినా ఒకటే, 500 పోయినా పోతే పోతాయి. మనం ఎల్లుండి వెళ్ళాలంటే భార్య మాట రాడంటే, ఒకరోజు ఉద్యోగం పోతానంటే 500 పోతాయి. వాస్తవే, ఆయన జాబ్ అలాంటిది అనుకోండి. అయినా వెళ్ళడా భార్య మాటని? నీ మాట ఓణీల ఫంక్షన్ కోసం అంత తీవ్రంగా తీసుకెళ్తే నీ మాటని చర్చికి తీసుకొచ్చుకోలేవు. నువ్వు ఓణీల ఫంక్షన్ తీసుకెళ్తున్నావే, పెళ్ళిళ్ళకి తీసుకెళ్తున్నావు కదా, ఆడెగుతున్న గుర్రాలను చూడటానికి, పెళ్ళిళ్ళకి డ్యాన్స్ చేయడానికి, అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు చూడటానికి తీసుకెళ్తున్నావు కదా, అయ్యగారిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్తున్నావు కదా. చర్చికి తెచ్చుకోలేవు, మారడా? ఏం తీసుకెళ్తున్నావుగా, ఓణీల ఫంక్షన్ కానీ, పెళ్ళికి తీసుకెళ్తున్నావుగా, బంధువులు ఇంటికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నావు కదా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి మనం వెళ్ళకపోతే, జనం ఏమన్నా అనుకుంటారేమో అనే బాధ ఉంది. కానీ అసలు నా కుటుంబం దేవుల్లో ఉందా లేదనే బాధ లేదండి మనిషికి. అందుకే నీకు ఆశీర్వాదం లేదు. నీ ఇంట్లో దేవుని దీవెన నిలబడకపోవడానికి కారణం, ముఖ్యమైన కారణం అదే. స్టెఫను తన ఇంటి వారు అందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకొనిరి. పరిశుద్ధులకు పరిచర్య. పరిచర్య అంటే ఏందండి? పరిచర్య అంటే ఏంది? తిన్న తర్వాత పళ్ళని కడగటం పరిచర్య, తిన్న చేతుల మీద నీళ్లు పోయటం పరిచర్య. నూను కుమారుడైన యెహోషువ మోషే చేతుల మీద
నీళ్లు పోస్తూ ఉండేవాడంట. నూను కుమారుని యెహోషువ మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడు అన్నం తిన్న తర్వాత. అయితే మోషే ప్రార్థన చేశాడు, జాగ్రత్త వినాలి. మోషే ప్రార్థన చేశాడు, అయ్యా నాకు వయసు పెరిగిపోయింది, నేను పెద్దవాడిని అయిపోయాను, నా తర్వాత ఈ అరణ్యంలో నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నీవు ఎవరిని ఎన్నుకున్నావయ్యా అని ప్రార్థన చేస్తే, నువ్వు అన్నం తిన్న తర్వాత నీ చేతుల మీద నీళ్లు పోసాడే, నీ కొడుకుని లేపుతావేమో. నీ కొడుకు కాదు, పరిచర్యలో నమ్మకం అన్నాడు. నువ్వు మోకరిస్తే ఆయన మోకరించేవాడు, నువ్వు కొండ మీదకి వెళ్ళి మోకరిస్తే ఆయన అడుగులు మోకరిస్తా ఉండేవాడు, ఎంతో పద్ధతి కలిగిన వాడు. కాబట్టి నూను కుమారుని యెహోషువ మీద నీవు చేతులుంచి అభిషేకించు అన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు నమ్మకమైన పరిచర్య చేశాడు. ఓ మోషే, నీ తర్వాత లక్షల మంది కాల్బలాన్ని నడిపించడానికి సమర్థుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నీ కొడుకు కాదు, యెహోషువను అభిషేకించన్నాడు. మోషే చేతులు తీసుకెళ్లి యెహోషువ నెత్తి మీద పెట్టిన వెంటనే దేవుని యొక్క బలమైన అభిషేకం మోషేలో మీద ఉన్నది యెహోషువ మీదకి వెళ్ళిపోయింది. యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు, జ్ఞానం కలిగిన వాడయ్యాడు. అన్ని లక్షల మంది నడిపించడానికి దేవుని యొక్క బలమైన అభిషేకం యెహోషువ మీదకి వచ్చింది. ఏలియా భోజనం చేసిన తర్వాత ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తూ ఉండేవాడు, పరిచర్యలో నమ్మకం ఉన్నాడు. ఈ భూలోకంలో ఏలియా అని ఆయనకి ఒకే ఒక దుప్పటి ఆస్తి ఉంది. ఎలీషాకి భూలోకంలో పొలం ఉంది, ఎద్దులున్నాయి, అరకలున్నాయి, డాబా ఉంది, బంధువులు ఉన్నారు. ఏలియాకున్న ఆస్తి ఏంటంటే ఒకే ఒక దుప్పటి. ఎలీషాకున్న ఆస్తి ఏంటంటే బాగా రిచ్ ఫ్యామిలీ. అన్నిటిని వదిలేశాడు, ఎద్దులు వదిలేడు, అరకలు వదిలేడు, బంధువులు వదిలేడు, ఇల్లు వదిలేడు. ఒక దైవజనుడిని వెంబడించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడిని వెంబడించడం ప్రారంభించాడు. ఆ దైవజనుడు కూడా ఆశామాషగా, అల్లా తప్పగా, తాగుబోతుగా, డ్రింకర్గా ఉన్న దైవజనుడు కాదు. ఆత్మ నింపుదల కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడిని గమనించి ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా పరిచర్య చేసేవాడు కావాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏమండి ఏలియా గారు, ఎలీషాకి ఏ మాయ మంత్రం వేసావు నీవు? ఎలీషాకి ఏ మాయ మాటలు చెప్పావు నువ్వు? ఎలీషాని ఎలాగ ఆకర్షించావు నువ్వు? ఎద్దులు వదిలిపెట్టాడు, అరకలు వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, ఇల్లు వదిలిపెట్టాడు, పొలం వదిలిపెట్టాడు. ఏ మందు కలిపెట్టావు నువ్వు? ఏ మందు కలిపెట్టలా, దేవుని ఆత్మ ఆయన ఆవరించింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ లేకపోతే ఒక పిల్లవాడు దైవజనుడి దగ్గరికి రాలేడు. దేవుని యొక్క అభిషేకం లేకపోతే ఒక పిల్లవాడు దైవజనుడితో సహవాసం చేయలేడు. ఒక దైవజనుడితో సహవాసం ఒక పిల్లవాడు చేయగలుగుతున్నాడంటే అతన్ని దేవుని ఆత్మ నడిపిస్తుందని నువ్వు గమనించాలి. అతను దేవుని ఆత్మ పట్టుకుందని నువ్వు గమనించాలి. దేవుని ఆత్మ లేకపోతే దేవుని దగ్గరికి, దైవజనుడి దగ్గరికి రాలేరు. దేవుని పిల్లలుగా మన కుటుంబాలు ఉండును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నియమ్యాలు, తన ప్రజల
ఏం చేయాలి? స్టెఫను ఇంటి వారందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి నిర్ణయించుకొనిరి. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళితే భోజనాలు పెడుతున్నారు, వడ్డిస్తున్నారు. భోజనాలు వడ్డించేవాళ్ళు, సాంబార్ పోసేవాళ్ళు, కూర వేసేవాళ్ళు ఎవర్రా బాబు అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు. నేను చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే ఆ ఎర్ర టెంట్లో చర్చికి ఎదురు తుమ్మ చెట్లు మనిషి ఉన్నాయి. తుమ్మ చెట్లు కొడతా ఉన్నాడు చర్చికి ఎదురు. నీ ఇంటి పని కంటే కూడా దేవుని పని ప్రాముఖ్యమని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలాగ చెబుతాను వినండి. చర్చిలో కూర్చున్నా నేను. ఎల్లంగలే కూల్ డ్రింక్స్ తెప్పించారు, తాగుతూ ఉన్నాను. ఎర్ర టెంట్లో చెట్లు కొడుతున్నారు. గొడవలు తీసుకుని కొడుతున్నాడు ఆయన. ఎవరయ్యా ఆయన అంటే ఆంధ్ర బ్యాంకులు ఎన్నైతే ఉన్నాయో బ్యాంకులన్నిటి మీద హెడ్ ఆయన. ఆయన పేరు వరాలు. ఆయన ఐదిరిపేట. వరాలు ఆయన పేరు. ఇదే వరాలు. ఆయన ఐదిరిపేట. బ్యాంకులన్నిటి మీద, ఆంధ్ర బ్యాంకులన్నిటి మీద ఆయన పై అధికారి. తుమ్మ చెట్లు పడుతున్నాడు. నాకు తెలియదు, పరిచయం చేస్తున్నారు అనుకున్నా నేను. తుమ్మ చెట్లు పడతాం ఆపేసి నేను వెళ్ళిన తర్వాత కొద్దిసేపు లోపలికి వచ్చాను. అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా అని 2 చేతులతో దగ్గర పెట్టి ప్రైజ్ లాడ్ అయ్యా, అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా. చాలా దీనంగా మాట్లాడుతున్నారు. నేను మాటల సందర్భంలో మీ ఊరు ఏదయ్యా అని అడిగాను. ఐదిరిపేట అయ్యా అని. ఐదిరిపేటలో నేను వివాహం చేసుకుంది పలానాడు అమ్మాయిని. ఐదిరిపేటలో మీరెవరయ్యంటే నీ పేరేందంటే నా పేరు వరాలయ్యా అన్నాడు. వరాలు అనే ఆయన గురించి మా పెద్దక్క చాలా భారతం చెప్పింది, చాలా ఎక్కువ చెప్పింది. పేద కుటుంబాలకి 20,000 రూపాయలు చొప్పున, 25,000 రూపాయలు చొప్పున, కొంతమందికి 10,000 రూపాయలు చొప్పున ఇళ్ళు కట్టుకున్న పేదవాళ్ళందరికీ సహాయం చేశాడు. ఐదిరిపేటలో పెద్ద ఆఫీసర్ కదండి. ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరికీ తన డబ్బులో నుండి 25,000, 10,000, 15,000 సహాయం చేశాడు. అలా సహాయం చేసిన కుటుంబంలో మా అక్క ఒకళ్ళు. ఆయన గురించి చాలా విషయాలు చెప్పింది. వరాలంటే ఆంధ్ర బ్యాంకులన్నింటి మీద పెద్ద ఆఫీసర్ అన్నారు, మీరేనయ్యా. అయ్యా పెద్దదేం లేదయ్యా, చిన్న ఆఫీసర్ నేనయ్యా, నేనేనయ్యా. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన నా ఎదురు నిలబడిన విధానం, నాకు ఎదురు చెప్పిన వందనాలు నాకు చాలా ఆలోచన పడిపోయాను. ఎంత ధీరుడంటే అంత ధీరుడు. పరిచర్య చేస్తున్నాడు. ఆ బాపట్లలో పెంతుకోసి చర్చి కట్టుంటే రైల్వే ఎప్పుడన్నా పొన్నూరులో రైలు ఎక్కి మీరు చీరాల దాకా వెళ్తుంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి బాపట్ల ఎంటర్ అవుతున్నప్పుడు కుడి చేతి పక్కన పెంతుకోసి చర్చి అని రాసి ఉండదు. బాపట్ల ఎంటర్ అవుతున్నప్పుడు కుడి చేతి పక్కన రాసి ఉండదు. ఆ చర్చికి ఎదురు తుమ్మ చెట్లు ఉంటే తుమ్మ చెట్లు పడుతున్నాడు ఎర్ర టెంట్లో. పరిచర్య చేయడం ఎంత భాగ్యం అండి. ఎంత గొప్ప విషయం పరిచర్య చేయడానికి. మీరే దోసకాయలు వస్తున్నారు, మీరే బంగాళదుంపలకు వస్తున్నారు, మీరే రామాచార్య కర్ణాటకలు, మీరే పనికి వస్తున్నారు. నువ్వేమో ఇంటి దగ్గర దేవి తిరిగినట్టు అంటే మీరే వస్తున్నారంటే నోచిపోయొచ్చుగా. మీరు పిలుస్తారు ఇది బొట్టు పెట్టి రాకాయ. మీరే రామాయణకాయలకు వస్తున్నారు, మీరే టమాటాలకు వస్తున్నారు, మీరే వస్తున్నారు. తిరుగు నువ్వు ఏడ తిరిగి వస్తున్నాడు, నేను అటు ఇటు తిరిగి వస్తున్నాను అన్నారు దురాత్మ. పరిచర్య అంటే ఒక దైవజనుడు ఒక మాట చెప్పిన వెంటనే నేను చేయటానికి నీ మనసులో నిర్ణయం తీసుకోవాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం మారదు. నేను ఇప్పుడు 1,00,000 మాటలు మీ యువత, కానీ నీ మనసులో ఒకటి ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోయిన నీ మనసులో నేను చేస్తూ ఉంటాను. ఏంటంటే నా త్రాక్ ఎంత గొర్రెకున్నట్టుంది. గొర్రెకి ఎంతన్నా గట్టు ఎట్టగే ఉండింది.
ఒక్క తోక ఎట్లా లేచి ఉంటుందంట మెలిగి తిరిగి. హై పొద్దాక ఇట్లా మెలిగి తిరిగి ఉంటుందని చెప్పేసి ఒక బందేసి కట్టాడంట. నెల రోజుల తర్వాత లైన్గా రావాలన్నాడంట. 2 నెలల తర్వాత ఒక్క తీసాడంట కుక్క తోకకుండా భర్త. మళ్ళీ అటు తిరిగిందంట. 2 నెలలు కట్టేదాన్ని, దాని తోక ఎట్టకి తిరిగింది. దాని వంకరదండి. 2 నెలలు కట్టేసిన దాని వంకరదే. నేను ఇక్కడ బలిపీఠం మీద 1,00,000 మాటలు మంచి మాటలు చెప్పినా ప్రార్థన అయిపోయినట్టునే నీ వంకర నీదే, నీ ఆలోచన నీదే. ఆలోచనలో మార్పు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మనసులో మార్పు రావాలి. పరిచర్య. స్టెఫెను ఇంటి వారు అందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకొనిది. ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, గట్టి నిర్ణయం. ఎలాంటి వయసు కలిగిన వారు పరిచర్యలో ఉండాలో సంఖ్యాకాండం రాయబడింది. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 24 వచనం నుండి 26 వచనం వరకు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 24 నుండి 26 వరకు. 20 ఏండ్లు మొదలుకొని 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క పరిచర్యలో, సేవలో పరిచర్య చేయడానికి రావలెను. అయితే 50 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అని రాయబడి ఉంది. ఇటు చూడండి, ప్రత్యక్షపు గుడారము పని కొరకు పరిచర్య చేయడానికి 25 సంవత్సరాల వయసు పైబడిన వారు, 25 సంవత్సరాల మంచి వయసులో ఉన్నవారు దేవుని పని చేయడానికి ముందుగా ఉండాలి. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్డ్ అవుతారు. 25 సంవత్సరాలు ఉన్నవాడు ముందుకు రావాలి. అమ్మా, యవ్వనస్తులు ముందుగా ఉండాలి. మీరు పరిచర్యలో ముందుగా ఉండాలి, ప్రార్థనలో ముందుగా ఉండాలి, పాటల్లో ముందుగా ఉండాలి, వాక్య చదువులో ముందుగా ఉండాలి, దేవుని దగ్గర నడవటంలో ముందుగా ఉండాలంటే ముసలోళ్ళు దేవుని దగ్గర ముందుగా వస్తున్నారు. ఎవర్రా వస్తుంది వెనక అంటే యవనస్తులు వెనక వస్తుంటారు. గూడ్స్పళ్ళు వచ్చినట్టుగా వస్తున్నాను ప్రభువా, నా పాటున వచ్చుచున్నాను నీ పాద. ఆశీర్వాదం ఎత్తున్నారు. మా ఐదో రాగం ఏమైనా వచ్చింది, ఆశీర్వాదం ఎత్తున్నారు. కానీ వెనక ఎవరు అంటారు ఇంటి దగ్గర, ఏం తీయాలంటే వెళ్తున్నా, ఊరుకా బాబు ఊరుకా, పాస్ట్ గారు అని పాట, నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. బైబిల్ పెద్ద బైబిల్ జారిపోతాడు సంఖ్యలో నుండి పాట 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 అయిపోయినప్పుడు వస్తుంది. ఎవరు అంటే యూత్, యవనస్తులు ముందుగా ఉండాలి. 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు రిటైర్డ్ అవుతారు, వాళ్ళు కొంచెం బలహీన పడిపోతారు. 25 సంవత్సరాల వయసు వచ్చిన వాడు ప్రత్యక్షపు గుడార పని అంటే దేవుని యొక్క పనిలో వాళ్ళు ముందుగా ఉండాలి. పరిచర్యలో ముందుగా ఉండాలి. పరిచర్య చేయటంలో చాలా ముందుగా ఉండాలి. యవన ప్రాయంలో నేర్చుకోవడానికి ఇష్టపడాలండి. పరిచర్య చేయాలండి. పక్కన నన్ను చిన్న హోటల్ పెట్టుకోక అని చిన్న గది కట్టే. హోటల్ పెట్టుకోవడానికి మక్క ఏం చెప్పానంటే, ముందు సెట్టింగ్ చేయడం కుదరక్క అన్నా. నీ సెట్టింగ్ చేయడం కుదురా అన్న. ఏది బాబుగా ఎంత మాట అన్నావా? నేను అంతే మాట అంటారా అన్న. సెట్టింగ్ కుదురా అన్నాను. చాలామంది రాబట్లపాలెంలో నేను ఒకసారి టిఫిన్ చేశాను. టిఫిన్ చేసి వస్తాను. నేను ఊరికనే ఉండగా అసలు విషయం ఏంటమ్మా పరిస్థితి జరుగుతుందా మీకు అని అడిగాను. మాకు రోజుకి 18,000 వస్తాయండి. నాకు ఎంత వస్తాయంట? నాకు కొద్ది మళ్ళీ ఆగి 1800 18,000 అన్న. 18,000 వస్తాయి పాస్టర్ గా, 18,000 వస్తాయండి అంది. నేను పాస్టర్ గారిని ఆయన తెలుసు 18,000 వస్తాయండి. నేను 2 రోజుల క్రితం సంటమ్మ నేను టిఫిన్ చేసేవాడు రాబట్లపాలెం సెంటర్లో. చాలా హోటల్స్ ఉన్నాయి, మీకే 18 ఎందుకు వస్తున్నాయి? జనాలందరూ ఎక్కడికి వస్తారు. ఏంటిగా అన్న, చట్నీలు బాగుంటాయి అంత. ఏం బాగుంటాయంట? చట్నీలు బాగున్న చోటకి వెళ్తారండి. మా కోటలు పెట్టుకుంటే చట్నీ చేయటం కుదిరాక. ముందు నీకు కుదరకపోతే
ఏ హోటల్ బాగా దొరుకుతున్నాయో ఆడికెళ్ళి చట్నీ చేయటం నేర్చుకో. ముందు నువ్వు చేయాల్సిన చట్నీ చేయటం నేర్చుకో, ఆ తర్వాత హోటల్ పెట్టాక. దేవుని స్తోత్రం. ఈ మాట ఎందుకు చెబుతున్నా తెలుసు? మీరు నవ్వుకుంటున్నారు. మీ కూర చేయడం వచ్చా? ఏం నవ్వుకుంటున్నారు? కొంతమంది కూర చేస్తే చేతి అమృతంలాగా ఉంటుంది. కొంతమంది చేస్తే వాళ్ళని చూసుకొని మనం చూసుకొని పడి చూసుకొని కళ్ళప్పుడు నీళ్ళు వచ్చి ఏడిసి కూర్చున్నాను తినకపోతే ఏమని అనుకుంటారేమో, తింటేనేమో బయటకు వచ్చిద్దేమో, ఏం చేయాలి అర్థం కాక. అన్నం పెట్టింది ఒక ఆమె, అన్నం తినాలిగా పెడితే అదే పళ్ళు పచ్చేపల కూర చేసిన పడి లటలట కడిగింది. అంతకుముందు తిన్న పళ్ళని కడుక్కుంటాగా మనం, కడిగింది, దాంట్లో వేసుకొచ్చింది. ఏ కూర అన్న? పచ్చేపలు అంది. పచ్చేపలు ఏ పండి ఇంకేమైనా ఉంటాయి అన్న. నేను ఏడపడతాను పచ్చేపలు తిన్నాం. కూర వేయండి అన్న. కూర లేదా పచ్చేపల కూర అన్న. పచ్చడి వేయండి అన్న. పచ్చడి వేసుకొని తిన్నా. పళ్ళింకెళ్ళి చూస్తున్నా పచ్చడి కూడా వాటలా, పచ్చేపలు అవసరం వస్తుంది. తినకపోతే ఏమన్నా అనుకుంటారేమో. వయసు పెరిగినప్పుడు జ్ఞానం పెరగాల. నేను ఈ విషయాలన్నీ మీకు ఆశీర్వాదకరంగా మారునుగా. నేను ఏమి చూశానదే, ఏమి పొందుతున్నాను అదే చెప్తున్నా. శుభ్రం చేసుకుంటారండి. ఒక్కొక్క చిన్న కాపురమైన శుభ్రం చేసుకుంటారండి. చక్కగా ఇంట్లోకి వెళ్తే టీ గ్లాస్ దగ్గర నుండి పెద్ద సింహం వరకు, ఎంత ప్లేట్ దగ్గర నుండి ఎంత ప్లేట్ వరకు చక్కగా చేసుకుంటారు. ఎక్కడికన్నా వెళ్ళండి, దిండ్లు మంచం మీదే, షర్ట్లు మంచం మీదే, బార్లు ఇచ్చేదే ఇది కూడా మంచం మీదే, అన్ని మంచం మీదే. ఎక్కడ కూర్చుంటానికి వెళ్ళి ఎక్కడ కూర్చుంటాం? వీళ్ళు దండం పెట్టి చెబుతున్నా, మీరు మంచివాడుగా ఉందురుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు పరిచర్య చేయటం అంటే, ఈ ఇంట్లో వాళ్ళంటే ఒక నిర్ణయం తీసుకున్నారంటండి. మన ఇల్లు బాగుండాలి అని అంటే ఇల్లు మొత్తం మారు మనసు పొందాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకుండా ఎవరైనా ఇంట్లో ఉన్నారనుకోండి, నువ్వు బాగా ఆత్మలో తీవ్రంగా ఉండి ప్రార్థనలు ఉన్నారనుకోండి, అప్పుడే తీసుకొస్తున్న చెరుకుపల్లి సెంటర్ నుండి కోటి మాసం వండిన రోజుల్లో నువ్వు మనసులో బాధపడతా, సరే వండుతాలయ్యా, ప్రార్థన అయ్యా, ఈ టైం తీసుకొస్తా, ఒక గంట ముందన్న తీసుకొచ్చి వండి పెట్టి వెళ్తాను కదా అయ్యా, కేజీ మాసం నువ్వు అక్కడ కూర్చొని తినొచ్చు కదా, వండి పెడతాను కదయ్యా, కాదా నేను తీసుకొచ్చిన టైమా చెయ్యి సత్తానయ్యా. లోపల ఏమనుకుంటుందో పాపం, చెయ్యి సత్తానా చేస్తానయ్యా. ఎక్కడ నేను ఏమా ప్రార్థన టైంకి అర్థం కావట్లేదా? ఆడ సమాధానం చెప్పలేక దేవుడికి చెప్పి ఏం చేస్తారో అర్థం కాక బాధపడతా ఉంటారు కొంతమంది. ఇట్లా ఏదించబాకండి అండి. లేనిపోయి కొని తెచ్చుకుంటాం దేవుని దగ్గర నుండి. ఏదించబాకండి. ప్రార్థనగా ఇచ్చే సమయాన్ని ప్రార్థనకి ఇవ్వనియండి. నీ భర్తకు ఆటంకంగా ఉండబాకు, నీ భార్యకు నువ్వు ఆటంకంగా ఉండబాకు, నీ పిల్లలు నువ్వు ఆటంకంగా ఉండబాకు. దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు సంతోషంగా కుటుంబం అందరూ వెళ్దాం గాక. దేవునికి స్తోత్రం. పరిచర్యలో నమ్మకంగా ఉందాం గాక. పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు అప్పటి శిష్యులందరూ బాగా తిరుగుతా ఉన్నారు. యేసు ప్రభు రొట్టెలు పెడితే రొట్టెలు తింటున్నారు, చేపలు పెడితే చేపలు తింటున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు శిష్యులందరూ. ఒకరోజు ఈ శిష్యులందరికీ ఒక ఆలోచన వచ్చింది. రే బాబు, మీ అందరిలో ఎవడురా ఘనమైన పెద్దవాడిని ఎవరురా బాబా అన్నాడు. పేతురు అన్నాడు, నేనే పెద్దవాడు కదా, అసలు నేను ముదురు మొక్కను అన్నాడు. యోహాను అన్నాడు, యేసు ప్రభుని నేను ఆయన ఆనుకొని ఉంటాడు, నన్ను యేసు ప్రభు ప్రేమిస్తాడు, నేను ఆయనకి బాగా ప్రియమని శిష్యుడు అన్నాడు. నేను పెద్దోడి వయసులో ఆయన నన్ను బాగా ప్రేమిస్తుంటాడు అన్నాడు. వీళ్ళందరి మధ్య తర్కవాదం పడి నేను పెద్దోడు అంటే నేను పెద్ద అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, అయ్యా రండయ్యా అని చెప్పేసి అందరు కూర్చోబెట్టి అందరి పాదాలు కడిగాడంట. ఏం చేశాడు యేసు ప్రభు? అందరి పాదాలు వంగి బాదుకుడును
మన అద్భుతాలు చేసేవాడు సృష్టికర్త ఉన్న యేసుప్రభు ఏం చేశాడంటే అందరి పాదాలు వంగి కడిగి టవల్తో తుడిచి పరిచర్య చేశాడు. అప్పుడు అంటాడు, మీలో ఎవడైనను గొప్పవాడుగా ఉండగోరిన ఎడల అతడు పరిచారకుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం. నువ్వు గొప్ప స్థానంలో ఉండాలనుకుంటే ముందు నువ్వు పరిచర్య చేయడం నేర్చుకోవాలి. నేను పెద్ద అనకూడదు. పెద్ద అనుకున్నవాడు ముందు పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసు ప్రభు. భోజన పంక్తి జరుగుతోంది, టేబుల్స్ వేసి కుర్చీలు వేసి ఉన్నాయి, మరి బంధువులందరూ వచ్చి కూర్చొని తినేళ్తున్నారు. భోజన పంక్తికి కుర్చీల మీద కూర్చొని తినేవాడు గొప్పవాడా, ఇసురాకు వేసేవాడు గొప్పవాడా అన్నాడు. భోజన పంక్తి వెళ్ళిపోయి ఆఫీసులో కూర్చొని తినేవాడే గొప్పవాడు కదండి అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు మంచిగా చెబుతున్నారు కానీ పరిచర్య చేయడానికి నేను వచ్చా, పరిచర్య చేయించుకోవడానికి నేను రాలా. పరిచర్య చేయటం గొప్ప విషయం, పరిచర్య చేయటం గొప్ప విషయం. దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం గొప్ప విషయం. చచ్చిపోయేంత వరకు నేను ఇలా పరిచారకురాలుగా ఉంటానయ్యా, పరిచర్య చేస్తానయ్యా అని నీ మనసులో తీర్మానం చేసుకొని నీ కుటుంబం మొత్తం ఆ దిశలో నడిపించుకోవాలి. నీ కుటుంబం బాగుండాలంటే, నీ బిడ్డలు బాగుండాలంటే, నీ కుటుంబంలో సంతోషం, సుఖము, శాంతి, నెమ్మది, సమాధానం ఇవన్నీ ఉండాలంటే నీ కుటుంబం అందరూ మారు మనసు పొందుతారుగాక. నీ కుటుంబం అందరూ మారాలంటే పరిచర్యలో ముందుగా ఉండాలి, పరిచర్య చేయాలి. పరిచర్యలో గొప్ప భాగ్యం ఉంది. పరిచర్య ద్వారే యెహోషువ మీదకి ఆశీర్వాదం వచ్చింది, పరిచర్య ద్వారే ఎలీషా మీదకి ఆశీర్వాదం వచ్చింది, పరిచర్య ద్వారే అబ్రహాం మీదకి ఆశీర్వాదం వచ్చింది, పరిచర్య ద్వారే యాకోబు మీదకి ఆశీర్వాదం వచ్చింది. పరిచర్య చాలా గొప్ప విషయం. దేవుని పని ఉంటే పరిచర్య చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. నేను ఒక మాట చెప్పాను. ఒక మాట ఏంది? ఒక మాటలో ఉన్న బాగా చెప్పాను. ఆ ఒక మాట ఏంటంటే, స్టెఫను ఇంటి వారందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకుని. దేవునికి స్తోత్రం. ఒక్క మాట యువతం, ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు నేను ఒక మాటకి కొన్ని విషయాలు చెప్పాను, రెండో మాట చెప్పేసి ముగిస్తాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియు అనేవాడు ఒకడు ఉండెను. ఇది అండర్లైన్ చేసుకోండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కింద స్టెఫను ఇంటి వారందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక్కడ కొర్నేలి ఇంటి వారందరితో కూడా, అంటే ఒకడు మారు మనసు పొంది ఒకడు మారు మనసు పొందకుండా, ఒకడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒకడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా అట్లాంటి విధానం కాదు అది. తన ఇంటి వారందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ప్రజలకు బహుధర్మములు చేయుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటిలో శాంతి, నెమ్మది ఇవన్నీ అనుభవిస్తున్నాడు. దానితో పాటు ఇనుకున్న గొప్ప విషయం ఏంటంటే, ప్రజలకు బహుధర్మములు చేయుచుండెను. ప్రజలకు ఏం చేస్తున్నాడంట? ఆఖరి మాట జాగ్రత్త వినండి. ప్రజలకు ఏం చేస్తున్నాడు? బహుధర్మములు చేయుచుండెను. అయ్యా వాక్యం బాగానే ఉంది కానీ ఇంకొక వాక్యం చెప్పకూడదు అంటారేమో. ఇంకొక వాక్యం ఏముందమ్మా అంటే, అడుగుడి, చెప్పండి, అడుగుడి. మేము అడుగుతాం తీసుకుంటుంటాం. అడుగుడి ఇవ్వండి అన్నావు ప్రభువా, మేము అందుకని అడుగుతున్నాం నీకు. మత్తయి సువార్త 7:7 ఆ మాట్లాడదు. మరి లోకా సువార్తలో ఒక మాట ఉండదు. 6:38 వచనంలో, 6:38 వచనం లోకా సువార్త. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఈ మాట చెప్పండి. ఈయుడి, బంగారం అడుగు చెప్పండి అందరూ. ఈయుడి మీకు ఇవ్వబడు. ఆ వాక్యం మాకు వద్దయ్యా. అడుగుడి ఇవ్వబడు. మాకు అదే కావాలి. అడుగుడి ప్రభువా దించు నాయనా. దించుతాడు ఒకసారి. దించయ్యా, కొమ్మరించయ్యా,
జల్లులు జల్లుగా దెమ్మరించయ్యా, నీ ఆశీర్వాదం దించు నాయన. ఏడొచ్చింది ఆశీర్వాదం? ఇది చూడండి, ఆశీర్వాదం ఏడొచ్చింది? ఆశీర్వాదం రావాలంటే ముందు నీవేం చేయాలంటే దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క పాట పాడతాను, ఆ పాటలో మీరు ఏకీభవించండి. ఒక పాట పాడతాను. మోడు బారిన 5 నిమిషాల పికప్ అయిపోవాలి మొత్తం. జీవితాలను చిగురింపచే ఇంట్లో పనులన్నీ చేసుకొని బట్టలు కూర్చుకొని ఆరేసి కలుపుకి వెళ్ళామనుకోండి. దేనికి? కలుపుకి. ఎవరు చెప్తాడు ఇంకా బట్టలు? కలుపుకి వెళ్తే ఎవరు చెప్తాడు? ప్రార్థన అయితే ఇప్పుడే లేచేదవచ్చు. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది మనకి. ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదేంటి? అందుకే దేవుని స్తోత్రం. వర్షానికి వర్షం పడి 3 రోజులు కలుపు వెళ్తే 3 రోజులు తడిసిపోయి కప్పు పడుతున్నా కూడా నేర్చుకున్నాను. దైవ సన్నిధానం నుండి నేను బయటికి వెళ్ళకూడదు. దేవుని జీవిని పెద్ద వచ్చి బయటకు వేసుకుని మళ్ళీ వెళ్ళటం. వినండి, జాగ్రత్తగా వినండి. మొలక మొలుగుతారేమో, టపా టపా పడతాడు చిలుకులకి. కొన్నేళ్ళు ఎలాంటి వాడంటే తన ఇంటి వారు అందరితో భయభక్తి తిరిగిన వాడు, ధర్మకార్యములు చేయవాడు. ఏం చేసేవాడంట? ధర్మకార్యాలు. అంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు అడుగుతానే ఉంటాం. మనం ఇవ్వటం కూడా నేర్చుకోవాలి, దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో పిసినుగొట్టుగా ఉంటారు, పిసినారులుగా ఉంటారు. దేవునికి ఇచ్చే కానుక విషయంలో పిసినారులుగా ఉంటారు. లేనిపోయిన వాటి ఖర్చు పెట్టమంటే వేల రూపాయలు ఖర్చు పెడతారు. దేవునికి ఇచ్చే విషయంలో చాలా పిసినారులుగా ఉంటారు. వాడికి ఏ వాక్యం తెలుసు అంటే, అడుగుడి మీకు ఇవ్వండి, అడుగుడి. దేవుడు అన్నాడు, సహోదరి ఇది ఒక్కటే కాదు అంది, ఇయుడి మీకు ఇవ్వబడునని కూడా నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మ కార్యాలు చేస్తున్నాడు ఆయన. దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు. ఆశీర్వాదం ఎలాగొచ్చిందంటే, బావిలో ఉన్న నీళ్లు తోడుతూ ఉంటేనే మళ్ళీ ఆ ఓట్లు వస్తాయి. నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు బిగబడతావు నేర్చుకుంటే అలాగే ఆయన కూడా బిగబడతాడు. నువ్వు పిసినారుకుంటే ఆయన కూడా నీకు అలాగే చూపిస్తూ ఉంటాడు. పిసినారోడు దొరుకుతారంట. తాబేలు గంపడి గుడ్లు పెట్టిందంట. తాబేలు ఎన్ని గుడ్లు పెట్టింది? గంపడి గుడ్లు పెట్టిందంట తాబేలు. గంపడి గుడ్లు పెట్టి శబ్దం లేకుండా సైలెంట్గా మళ్ళీ ఇసుక కప్పేసి తాబేలంట చిన్నగా వెళ్ళిద్దంట. కోడి ఒక గుడ్డే పెట్టిద్దంట. కోడి ఎన్ని గుడ్డు పెట్టింది? ఒక గుడ్డు పెట్టి ఇక అది గొడవ మామూలుగా ఇది ఇంటి కప్పు మీద ఎక్కి గొడవ చేసింది. అంటే ఒక గుడ్డు పెట్టాను రండి అని. ఇదేమన్నా 100 గుడ్లు పెట్టింది అని మెదలకుండా ఉంది. ఇది ఒక గుడ్డు పెట్టి అబ్బో గుడ్డు పెట్టి
పెట్టరా, అబ్బా గుడ్డు పెట్టి 100 గుడ్లు పెట్టింది ఏమన్నా మెదలకుండా ఉంది. ఒక గుడ్డు పెట్టి ఇదిగో నా పేరుతో సఫలం అనుకో, నేను ఎంత కాడికి ఇచ్చా, ఎంత ఇచ్చా, 2 రూపాయలు ఇచ్చా. మార్తమ్మగా ఉన్నా నేను చదవాలి, నేను 2 రూపాయలు ఇచ్చాను. ఒక గోడు ఒక్క పెట్టిందంటే ఒక గుడ్డు పెద్దగా ఇల్లు మొత్తం టాప్ పళ్ళు అయిపోయిందంటే అరిచింది. ఒక్కరో మనమేమో ఇది గుడి పెట్టిందే అనుకోవాలి. తాబేలు గంపుడి పెట్టింది, అది మేలకుండా ఉండేది. జాగ్రత్త వినండి, ఎక్కువ కాలం బ్రతికేది ఏం తెలుసా మీకు? లెక్కల ప్రకారం ఎక్కువ కాలం బతుకుతుందని తెలుసా? చెప్పండి, తాబేలు అని చెప్పండి. లెక్కల ప్రకారం ఎక్కువ కాలం బతుకుతుంది దీనికి దినదినం సావి. దేనికి? కోడికి బంధువులు వచ్చినా సావి, ఆదివారం వచ్చినా సావి, సెలవులు వచ్చినా సావి, ఎప్పుడు పడితే అప్పుడు దానికి ముహూర్తం పడి. దేనికి? కోడికి. ఒకటి పెట్టింది ఏమన్నా ఎప్పుడు పడితే అప్పుడు సావేదానికి. ఎన్ని గుడ్లు పెట్టినా ఇదేమన్నా మౌనంగా ఉంది. ఒకటి పెట్టి పంపాన్ని దగ్గర చేస్తుంది. ఇది నేను ఇచ్చాను, నేను పెట్టాను, నేను పెట్టాను పెట్టాను నువ్వు పెట్టింది ఒక గుడ్డే మాయధర్మం ఉన్నా అని అన్నా కాదు, నేను పెట్టాను గుడ్డు, నేను పెట్టాను గుడ్డు. ఏం పెట్టింది గుడ్డు? ఇవ్వటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, ఆయన బహు ధర్మములు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్కువ పని చేసినా కూడా తాబేలు మౌనంగా ఉంది. ఎక్కువ కాలం ఆయుష్కాలం వచ్చింది. దీనికి దినదిన గండనే. ఒక కోడి గుడ్డు పెట్టి పెట్టాను అని కొంప మొత్తం ఎగరేస్తుంది. దినదినం కోడికి గండని. ఫైనల్లో ఒక మాట చెబుతా, ఇవన్నీ మీకు ఆశీర్వాదం, ఇవన్నీ మీకు ఆశీర్వాదం చెబుతున్నా. ఒక యజమాని ఏం చేశాడంటే, రే బాబు మొయ్యగలిగినోడు మొయ్యగలిగినంత రాయి ఎత్తుకుంటారా అన్నాడు. పెద్ద పెద్ద రాళ్ళు కొంతమంది ఎత్తుకున్నారు, కొంతమంది ఎంత రాయి ఎత్తుకున్నారు, కొంతమంది గులకరాయి అంత గులకరాయి అని చూసావా అంత ఎత్తుకున్నారు, కొంతమంది ఏమన్నా షిప్స్ అని చూసావా షిప్స్ ఉన్నంత రాయి, కొంత ఏమన్నా సేమ్ అంత రాయి ఎత్తుకున్నారు. సరే మోయండి అన్నాడు. కొంత దూరం వచ్చిన అందరు ఆగండి అన్నాడు. నేను నీ ప్రార్థన చేస్తున్నాను, అందరు ఆగండి అన్నాడు. ఒకడు బలమైన పురుగు తెచ్చుకున్నాడు. బలమైన పురుగు అంతకంటే డబల్ ఎత్తుకోగలిగినాడు. ఏమన్నా చిన్న ఇటుకిరాయి అంతది ఎత్తుకోలేడు. నేను ఎందుకు పోయానంత అని ఆయన ప్రార్థన, ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి, వీళ్ళు బలమైన రాళ్ళు ఎత్తుకున్నారు నాయన, ఈ రాళ్ళు రొట్లుగా మారును గాక, ఆహారంగా మారును గాక ప్రార్థించారు. ఆహారం అయిపోయింది. ఏమైపోయింది అది? ఆహారం. చిప్స్ రాయి చూసావా? చిప్స్ రాయి స్లాబ్ కాదు, చిప్స్ రాయి. అది రొట్టె అయిపోయిందంట. రొట్టె అమ్మ తినబడ్డు అట్లా శిక్ష కొట్టాడు నోట్లో బంది కొట్టినాడు. అయిపోయింది. ఏమైపోయింది? ఆ రొట్టె అయిపోయింది. సీమంతరాయి ఎత్తుకున్నాడే, ఆడు అట్ట కొట్టంగా అది ఎటెళ్ళింది అర్థం కాదు. పళ్ళ సొంతకి వెళ్ళిందో నాలుగు సొంతకి వెళ్ళింది అర్థం కాదు. అట్ట కొట్టాడు, ఎటెళ్ళింది తెలియదు. సాపరింగ్ చేసాడు. ఒకడు ఎంత ఎత్తుకున్నాడు, ఆడు గొయ్యిలాగా తెల్లలాగా తింటా ఉన్నాడు. కొంచెం బలమైన రాయి ఎత్తుకున్నవాడు అర్థం కావట్లా, తింటా ఉన్నాడు. ఈ ఇటుక రాయి ఎంత ఎత్తుకున్నవాడు, సిప్స్ రాయి ఎంత, గులకరాయి ఎంత, సీమంత రాయి ఎత్తుకున్నవాడు ఏమన్నా ఆ తినేవాడికి ఇలా చూస్తున్నారు. ఈవిడి నువ్వు పని చేస్తే పని చేసిన దానికి దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేమిద్దువో కొంతమంది 10 మంది కోత పోయగలరు, కానీ ఇలా 10 మంది కోత కాదు, ఒక మనిషి కోత కూడా పోయకుండా అరపాతకు వస్తుంటారు. నేను మోగాడు ఎంతున్నాను అనుకున్నాను. ఆయన ఆడు కారణం నా కారణం. పని చేసేవాడు ఎప్పుడు అక్కడ ఎక్కడైనా పని చేస్తూనే ఉంటాడు. పని చేయనోడు ఉంటారు చూసావా, ఏడా చేయరు. పరిచయం చేయనోడు ఏడా చేయరు. ఇవ్వటం నేర్చుకో, పొందుకుంటా. ఒక కోడిగుడ్డు పెట్టి ఇల్లంతా ఎగిరినట్టు కాకుండా 100 కోడిగుడ్డు పెట్టి సాటుగా ఉందే బాగా ఇది తాబేలాగా అట్లా కొట్టడం నేర్చుకో. కొంతమందికి దేవునికి ఇవ్వటం, కాలుకి ఇవ్వటం, కాలు పెట్టడం కూడా కుదరదు దేవుడికి. ఆ ఇళ్ళప్పుడు ఇవ్వడం నొత్తాడు. అమ్మా మొక్కం చూసి
లక్ష్మి వెలిగిపోతుంది, లక్ష్మి లక్ష్మి ఏంట్రా, లక్ష్మి వెలిగిపోతుందమ్మా మాకన్నరా. ఎంత వెలుగుతుంది చెప్పు? మామూలు లేదమ్మా, ఇక దిమ్మరించబడుతుంది కనుకలే. నీకెంత దిమ్మరించాలా? కోడి నల్లపెట్ట, ఇంకేం కావాలా? 2 మాలి బియ్యం, ఇంకేం కావాలా? 116, ఇంకా చెవులు ఉన్నాయి కూడా కూడా తీసి దాంట్లో పడి వచ్చిపడి లక్ష్మి అన్నేసాడు పంపిస్తాం. దేవుని సేవకుడి దగ్గరికి వస్తారు కానుక ఇవ్వడానికి, గడ 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 ఆడతాయి. అది నల్లబెట్టింది, 2 మాలి పోయేట్టు పోతుంది, చెవులు కూడా తీయండి కూడా తీస్తుంది, ముక్కులు కూడా పోయమంటే పోసేదాన్ని. అక్కడ ముక్కులు కొయ్యమంటలా, దరిద్రం పోయింది ముక్కులు కొయ్యమంటే. అడిగి పొందుకోవడమే కానీ మనం నేర్చుకోవాల్సిందే. ఈటింగ్ కూడా నేర్చుకోవాలి, దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 మాటలు చెప్పాను. 2 మాటలు ఏం చెప్పాను? స్టెఫను ఇంటి వారందరూ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నేర్చుకున్నాను. నేనును నా ఇంటి వారందరము దేవునికి సేవిస్తున్నాం. 3వ విషయం ఏంటంటే, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బహుధర్మములు చేయవాడు. కాబట్టి దేవునికి విషయంలో కూడా మనం ఇవ్వటం నేర్చుకోండి. దేవుడు కూడా అప్పుడు అడగండి, ఆకాశవాకులు ఈ పట్టజాల దీవెనను నేను పంపిస్తాను. ఈ మాటల్ని మన హృదయంలో దేవుడు ముద్రించి భద్రపరచుకున్నాక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు తండ్రి, ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేయండి.